ఆ పక్కన కూడా కాలవగట్టు వైపు అంతా ఇప్పుడు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉంది కదా కాలవ, మీకు ఇది కనబడుతుంది కదా, ఇది గార్డెన్ లాగా అదంతా కూడా పార్క్ లాగా కనబడుతుంది కదా, అవన్నీ ఇళ్ళే తెలుసా ఒకప్పుడు. అదొక డివిజన్, బస్ స్టాండ్ వెనకాల ఉన్న డివిజన్ తెలుసా అది ఒకటి. అక్కడ ఒక్కదాని కోసం కార్పొరేటర్ ఉండేవాడు అంత. ఒకప్పుడు దోనేపూడి శంకర్ అక్కడ గెలిచేవాడు, తర్వాత తెలుగుదేశం తరపున ఒక ఆయన గెలిచాడు అనమాట అక్కడ. అలాంటిది అక్కడి నుంచి బిగిన్ చేసి మొత్తం ఆ బెంచ్ సర్కిల్ దాకా, అంటే బెంచ్ సర్కిల్ యువతల వంతెన ఉంటది, ఆ మొత్తం రెండు వైపులా హైవే ఆక్రమణలు ఉండే అప్పుడు. అలాగే విజయవాడలో ఇప్పుడు డిమార్ట్ రోడ్డు ఉంది కదా గాంధీనగర్ లో, రాధా టాకీస్ బ్యాక్ సైడ్ అంటాం అనమాట, అది సాంబమూర్తి రోడ్డు అంటారు. దానికి రెండు వైపుల ఆక్రమణలు ఉండే ఇదివరకు, ఆ కాలువ గట్టుదంతా కూడా. వీటన్నిటి ఖాళీ చేయడం ఎట్టా చేశారంటే, సింగనగర్ లో ఇల్లు కట్టేశారు ఫుల్గా, కట్టేసి ఇక్కడ ముందు ఎన్యూమరేషన్ చేశారు ఎవరెవరు ఇంట్లో, ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఈ ఎంతమంది ఉన్నారని ఇళ్ళకి ఎక్కువ. ఒక ఇల్లు సుబ్బారావు ఇల్లు, రామారావు ఇల్లు, అప్పారావు ఇల్లు. ఇదిగో రామారావు నీకు అక్కడ 2వ నెంబర్ ఇల్లు కేటాయించాం, సుబ్బారావు నీకు అక్కడ 113వ నెంబర్ కేటాయించాం. ఒక లారీ తీసుకొచ్చారు, ఇంటి ముందు పెట్టారు, ఇందులో ఉన్న సామాన్లన్నీ దాంట్లో పెట్టించి అక్కడున్న ఇంటికి తీసుకెళ్ళి అక్కడ దించి తాళం చేతులు పెట్టారు. తద్వారా మొత్తం ఇవాళ విజయవాడ క్లియర్గా ఉందంటే బందర్ రోడ్డు